లూకాసు వార్త 14వ అధ్యాయము 26, 27 వచనాలు. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యత్వాన్ని నిర్ధారించు షరతులను గూర్చి యేసు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి చాలా తీవ్రమైన షరతులు. వాటిని అనుసరించుట సులభము కాదు. అయితే ఆ విధమైన విధేయత యొక్క ఫలితము నిత్యము ఉండును. ఇక్కడ వింతైన షరతులున్నవి. నీ తండ్రిని, తల్లిని, భార్యను మరియు పిల్లలను ద్వేషించుము. వారిని ఆత్మీయ జీవితమును ప్రోత్సహించినప్పుడు నీవు వారిని ద్వేషించగలవా? లేదు. వారిని ఆత్మీయ జీవితమునకు ఆటంకంగానున్నప్పుడు ఇది వారికి అన్వయించబడును. ఒకడు ప్రభువును సేవించాలని కోరినప్పుడు కొన్నిసార్లు తండ్రి లేక తల్లి లేక సహోదరుడు లేక సహోదరి ఒక ఆటంకముగా ఉండగలరు. పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ విషయంలో అది అతని తండ్రియే. తండ్రి అతని న్యాయస్థానమునకు లాగి అతనికి ఇచ్చిన డబ్బు మరియు బట్టలు తీసుకున్నాడు. నీవెంత మాత్రము నా తండ్రివి కావు, పరలోకపు తండ్రియే నా తండ్రి అని ఫ్రాన్సిస్ చెప్పాడు. అతడు గొప్ప ఆత్మీయ మనిషిగా తయారయ్యాడు. మరియు దేవుడు అతనికిచ్చిన ఆత్మీయ కృపలు ఉన్నతమైన స్థాయిలో అభివృద్ధి చెందాయి. నీ వృద్ధాప్యములో అజాగ్రత్తపరుడైన తండ్రి లేక తల్లిని జ్ఞాపకం చేసుకుని, నా తండ్రి నా జీవితమును నాశనం చేశాడు, ఈ కన్నీరు మరియు విచారములు నా తండ్రి భక్తిహీనమైన జీవితం నుండి నేను కూడా నేర్చుకున్నాను అని చెప్తూ ఉంటావు. నేడు దక్షిణ ఇండియాలో యవనుల యొక్క ఆత్మీయ జీవితమునకు తల్లిదండ్రులు గొప్ప ఆటంకముగా ఉన్నారు. యేసు చెప్పుచున్నది నిజమై ఉన్నది. గొప్ప అవసరత గల నేటి దినములలో సంఘము కొరకైన పరిశుద్ధులు మరియు ప్రతిష్ఠించబడిన యవన ప్రజల కొరకు తల్లిదండ్రులు గొప్ప ఆటంకంగా ఉన్నారు. వారి పిల్లల అపవిత్రమైన జీవితముల పట్ల వారు నవ్వుచుంటారు. వారి తల్లిదండ్రుల లేక యవనస్తులను మృంగివేయు త్రాసుపాముల వారిలో కొంతమంది వారి పిల్లల యొక్క అకాల మరణాన్ని కూడా చూస్తారు. ఈ విషయంలో నా స్నేహితుల్లో ఒకరిని నేను హెచ్చరించాను. అతడు తన భార్యను పోగొట్టుకున్నాడు. అతడు తన పిల్లలను దైవభయం లేని తన అత్తకు వారి బాధ్యతనిచ్చాడు. అయితే అతడు నా సలహాను తీసుకోనలేదు. వారి కొరకైన తన బాధ్యతను అతడు తీసుకొనుటకు ఇష్టము చూపలేదు. కానీ అతనికి మాత్రం ప్రతి విషయము దేవుడు చేయాలని ఆలోచించాడు. ఒక మనిషి తన సిలువనెత్తుకొని ప్రతిదినము ఆయన్ను వెంబడించుట రెండవ షరతు. ఒక మనిషి భక్తిగా తయారైనప్పుడు దేవుడు ప్రతిదాన్ని తప్పక ఇవ్వాలని అతడు తలస్తూ ఉంటాడు. అవును, నీవందరికీ సేవకునిగా తయారైనప్పుడు దేవుడు నీకు ప్రతిదాన్ని ఇస్తాడు. ఒక నిజ క్రైస్తవుడు ఒక వంటవానిగా లేక ఒక కూలివానిగా ఉండుటకు సందేహించడు. కర్తార్ సింగ్ అని ఒక ధనవంతుడైన యవనస్తుడు ఇంటి నుండి పంపివేయబడినప్పుడు తన బట్టల కొరకు ఒక కూలిగా పనిచేశాడు. సిలువను మోయటనగా ఇదియే. ఒక సువార్తికుని జీవితము సులభమైనది కాదు. అతడు కష్టపడి పనిచేయవలసి ఉన్నాడు. ప్రార్థన సులభమైనది కాదు. ఇతరుల భారములను తీసుకుని వారి కొరకు ప్రార్థించుట సులభము కాదు. నేటి కాపరులు వారి సంఘములలో పాపములోనున్న యవనుల కొరకు, విభజింపబడిన కుటుంబముల కొరకు దుఃఖపడుటకు బదులు బిషప్ గారు ఆధిక్యతలు ఇవ్వలేదని దుఃఖపడుచున్నారు. నీ సిలువను నీవు తప్పక మోయవలసి ఉన్నావు. దేవుడు నిన్ను పిలిచేంత వరకు ఒక కాపరిగా లేక సువార్తికునిగా ఉండవద్దు. నీవు కష్టపడి పనిచేసినట్లయితే దేవుడు నీ ఆర్థిక అవసరతలను తీర్చును. మన స్వార్థము, మన స్వీయ ప్రేమే అసలైన నష్టం. నీ స్వంత స్వభావమును నీవు విరుగ్గొట్టవలసి ఉన్నావు. మన స్వంత స్వభావమే మన శత్రువు. మనము దీన్లముగా ఉండలేము. సాత్వికముగా ఉండుట సులభమైనది కాదు. ప్రతి చర్య మరియు ప్రతి మాటలో గర్వం వచ్చుట నీవు కనుగొంటావు. దేవుని సన్నిధిలో నీ స్వంత స్వభావమునే నీ శత్రువుగా నీవు కనుగొంటావు. ఎందుకనగా దాన్ని బట్టియే నీవు ఫలించలేకయున్నావు. యేసును వెంబడించుటకు నీవు నిశ్చయించుకున్నప్పుడు దాని వెలను జాగ్రత్తగా నీవు లెక్కించవలసి ఉన్నావు. కొన్ని కుటుంబాల్లో ప్రమాణాలు ఎంతో తక్కువ స్థాయిలో ఉండటం వలన బోధ ఏమాత్రము వారి ద్వారా అంగీకరించబడదు. ఆ విధమైన ప్రజలు దేవునిని సేవించలేరు. దూతలు నడుచుటకు భయపడు చోటకు బుద్ధిహీనులు పరిగెత్తుచుంటారు. జాగ్రత్తగా ఉండుము. నీవు వెంబడించగలవా? నీవెంత దూరం వెంబడించగలవు? అది చాలా కష్టము. భక్తి జీవితము సులభమైనది కాదు. చాలామంది నాతో ఈ జీవితాన్ని ప్రారంభించారు. అయితే వారు వెంబడించలేకపోయారు. ఆ మెట్టుకు ముందున్న ప్రార్థనా జీవితము
చాలినంతగా వారిలో లేదు.